ముందు ఒక వార్త చదివి వినిపిస్తా. ఇది ఈనాడులో వచ్చింది. కారుతో ఢీకొట్టి నడుంపై నుంచి పోనిచ్చి కర్రలు బీరు సీసాలతో దాడులు చేశారు. ఆపై కారుతో ఢీకొట్టించారు. యువకుడి పైనుంచి కారు పోనిచ్చారు. దీంతో అతని కాళ్ళు నడుము విరిగిపోయే 6 నెలల వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కూలి చేసే కుటుంబం 6 నెలల కిందట ప్రసవించిన భార్య, వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వెల్దుర్తి మండలం కొత్త పొల్లారెడ్డిగూడెం కేపీగూడెం పోలింగ్ కేంద్రంలో చేసిన విధ్వంసకాండలో ఏ పార్టీకి సంబంధం లేని భవానీ ప్రసాద్ అనే యువకుడు తీవ్ర గాయాలపై నడవలేని కూర్చోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతవరకు కరెక్టు, చాలా బాధ, ఆవేదనకరమైనటువంటి. మే 13 జరిగిన దాడి భవానీ ప్రసాద్ మాటల్లో వింటే, పోలింగ్ కేంద్రంలో ఉన్న కుర్రాళ్ళకి భోజనం ఇవ్వడానికి వెళ్ళాను. అంతలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 7 వాహనాలతో వచ్చారు. వాటిలో నుంచి పలువురు వచ్చి చుట్టుముట్టారు. తెలుగుదేశం పార్టీ వారి కోసం వెతుకుతూ వచ్చి బీరు సీసాలు, రాడ్లు, కర్రలతో దాడులు పాల్పడ్డారు. మేమంతా పరుగులు పెట్టాం. అంతలో నా ఫోన్ కింద పడిపోయింది. తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా నన్ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఎగిరి కింద పడ్డా. నా నడుంపై నుంచి కారుతో తొక్కించారు. నా కాళ్ళు నడుము పనిచేయడం లేదు, మూత్రనాళం దెబ్బతిందని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. నేను కోలుకోవడానికి 6 నెలలు పడుతుందన్నారు. మొదట పొట్టకు ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేశాం. మాపై దాడులు చేసి వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు. నేను పనికి వెళ్తే నా కుటుంబం గడిచేది. 6 నెలల వరకు మాకు పూట ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎంత అరాచకం అంటే నిజం. ఆ వ్యక్తి పడుతున్న బాధ నరకం. ఆదుకోవాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఎవరి కోసం అక్కడ భోజనాలు తీసుకెళ్ళింది అతను? ఏ కార్యకర్త కాదంట. అంటే అతన్ని అన్యాయంగా తీసుకెళ్ళి రోడ్డును వదిలేశారనమాట. ఏ కార్యకర్త కాకుండా భోజనాలు ఊరకనే పట్టుకెళ్తాడు ఎవడన్నా? పోలింగ్ బూత్లో భోజనాలు ఎవరికి తీసుకెళ్తారు? ఏజెంట్లకు పట్టుకెళ్తారు. స్టాఫ్కి కూడా ఇస్తారు. స్టాఫ్కి ఇవ్వాల ఇతను. అక్కడ స్టాఫ్కి ఇచ్చేది పోలీస్ శాఖ ఇస్తుంది, లేదా రెవెన్యూ శాఖ ఇస్తుంది. అంతేగాని ఇక్కడ ఇట్లా తీసుకెళ్ళరు. ఇట్లా తీసుకెళ్లారంటే పార్టీ కోసం. ఎవరి కోసం? తెలుగుదేశం కార్యకర్తల కోసం, తెలుగుదేశం ఏజెంట్ల కోసం. తెలుగుదేశం అని చెప్తే ఆ తెలుగుదేశం భరించాలి కదా. ఆరోగ్యశ్రీ కింద అతను బిల్లులు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ పార్టీ పట్టించుకోలేదని అర్థం. దాన్ని ఏ పార్టీకి చెందిన కార్యకర్త అని రాసుకొచ్చారు తప్పించి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని రాసుకొచ్చారు తప్పించి అసలు నిజం రాయలేదు ఈనాడు. ఎందుకు ఆ దరిద్రం అర్థం కాల.